హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇల్లు ఉడ్చుకునే చీపురు అయితే ఉంటుంది కదండి. ఆ చీపురుని మనం ఒక 1 month కోసారైనా ఇలా క్లీన్ చేసుకుంటే దీనిపైన డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతుందండి. ఏదైనా ఒక బౌల్లో కొంచెం పసుపు, అలానే బేకింగ్ పౌడర్, కొంచెం ఫేస్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇలా చీపురు పైన ఇలాగా వేసేసాం అనుకోండి, దీనిపైన డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ తొలగిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. కుక్కర్కి పెట్టినటువంటి వాచర్లు మనం అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 3, బట్టలు అయితే రోజు ఆరేస్తూ ఉంటాం కదండి. ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పెన్ని క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని యూజ్ చేసుకొని బట్టర్ క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో బట్టర్ క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4, బాగా మాగిన అరటిపొడిని తీసుకోవాలండి. అంటే బాగా పండిపోవాలి. ఇలాగ పండిన అరటిపొడిని తీసుకొని సగం అయితే ఇలాగ చాకుతో కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఇలాగ అరటిపొడిని అయితే కట్ చేసుకొని వేసుకున్నాం కదండి. దీంట్లో కొంచెం ఒక 1 teaspoon పసుపు వేసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మన ముఖముపై, ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మొటిమలు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ బాగా పండిన ఈ అరటిపండును ఇలా మొత్తం కూడా పసుపు వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. అంటే ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. దీనిలో కాచి చల్లార్చిన పాలనైతే ఇలాగ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన స్కిన్ పైన మన నల్ల మచ్చలు కానీ అలానే మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ఉంటాయి కదండి, అవి కూడా చక్కగా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఇలాగ మనం కొంచెం స్నానం చేసే ఒక 1 hour ముందు ఇలాగ మన స్కిన్ పైన అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పైన కానీ స్కిన్ పైన కూడా ఇలా అప్లై చేసామనుకోండి, మచ్చలు ఉన్నా కూడా పోతాయి. అలానే మన స్కిన్ కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మంచి గ్లోయింగ్ అనేది ఉంటుందండి. ఇలా 1 hour తర్వాత వాటర్తో క్లీన్ రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఈ పేస్ట్ని అయితే మన స్కిన్ పైన కానీ ఫేస్ పైన కానీ అప్లై చేసామనుకోండి, నల్ల మచ్చలు ఉన్న మొటిములపై ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిములు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు మనం వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం. గడ్డ కట్టి పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పాడవకుండా ఉంటాయి. అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి ప్యాకెట్స్ ఓపెన్ చేసి కొంత వాడుకొని కొంత అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ప్యాకెట్ లోపల ఉన్నటువంటి ఐటమ్ పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలాగా ప్యాకెట్ని అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని పెన్ని క్యాప్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 7, స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఒక్కొక్కసారి మూత టైట్గా ఉండి రావు కదండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎంత తీసినా కూడా అవి రాకుండా చాలా ఇసుకు తెప్పిస్తూ ఉంటాయి. అటువంటి టైంలో ఇలా ట్రై చేయండి. ఇలా టైట్గా ఉన్న బాక్స్కి అంచులకి కొంచెం అయితే యాజ్లిన్ అప్లై చేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మూత తీసినప్పుడు మనకి గట్టిగా లేకుండా టైట్గా లేకుండా మూత అయితే చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అని ఇట్లా ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బల్లులు బొద్దింకలతో బాగా ఇసుకుపోతూ ఉంటాం కదండి. అవి పోవాలి అంటే ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గరికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని అలా పెట్టేస్తే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయండి. అలానే ఇంకా నెక్స్ట్ అయితే
ఇంకో టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, ఇవి కూడా ఒక 3-4 తీసుకొని అవి ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో అలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకో టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాటన్ అయితే తీసుకోవాలండి. కొంచెం కాటన్ తీసుకొని దీనిపైన కొంచెం డెటాల్ అయితే వేసుకోవాలండి. ఇలా డెటాల్ కొంచెం అయితే వేసేసుకొని మనకి ఏ ప్లేస్లో ఎక్కువగా బొద్దింకలు బల్లులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలాగా కాటన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బొద్దింకలతో బల్లులతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి, ఈ 3 టిప్స్ ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బొద్దింకలు బల్లులు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. టిప్ నెంబర్ 10, స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ని కానీ అలానే మరకలను కానీ ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి కష్టపడకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం అయితే కాటన్ తీసుకుని దానిపైన కోకోనట్ ఆయిల్ని అయితే కొంచెం వేసేసుకొని దీనిపైన స్విచ్ బోర్డు పైన ఉన్నటువంటి డస్ట్ని కానీ అలానే దీనిపై ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. మెయిన్ అయితే ఆఫ్ చేసేసి ఇలా మన స్విచ్ బోర్డుని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి. మెయిన్ అలానే ఉంచేసి క్లీన్ చేసుకోకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లూజ్ కలెక్షన్ ఉండే మనకి కరెంట్ షాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ ఆఫ్ చేసేసి ఇలా స్విచ్ బోర్డులను అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం కాటన్ పై కోకోనట్ ఆయిల్ని వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అనేది పూర్తిగా వచ్చేసిందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అల్లం చెక్కు తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అల్లంపై ఉన్నటువంటి చెక్కుని ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. చాకు లేనప్పుడు అవసరానికి ఇలాగ బాటిల్ క్యాప్తో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేయచ్చండి. ఎంత సేపు అయినా కూడా చక్కగా మనకి ఇసుక లేకుండా ఇలా తీసేయచ్చు. ఎన్ని కేజీల అల్లం అయినా చాలా సింపుల్గా ఈజీగా ఈ ట్రిక్తో ఫాలో అవ్వండి, చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అల్లంపై ఉన్నటువంటి చెక్కును చాకుతో తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ కట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా చెక్కు కాకుండా లోపల అల్లం కూడా కట్ అయిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా బాటిల్ క్యాప్తో ట్రై చేయండి. చాలా వరకు కూడా మనకి ఈజీగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 12, చాకులతో మనం ఇలాగా ఫ్రూట్స్ కానీ అలానే వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. అలా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మనకి ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక గ్లాస్ లాంటిది తీసుకుని దాంట్లో నిండుగా రైస్ అయితే తీసుకోవాలండి. ఈ రైస్లో మన సెజర్లు కానీ ఫెయిలర్లు కానీ అలానే చాకులు కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటిపై షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. మనం కూరగాయలు కటింగ్ చేసేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్తో ఇలాగా శుభ్రంగా తేమ లేకుండా క్లీన్ చేసేసుకొని ఇలా రైస్లో పెట్టామనుకోండి, చాకులు పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటుంది, సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఎల్లుల్లిపాయలు అయితే మనం ఎక్కువగా వంటల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక ఎల్లుల్లిపాయ అయితే తీసుకొని దానిపైన లవంగాలు అయితే ఉంటాయి కదండి, లవంగాలు ఒక 3-4 తీసుకొని ఇలాగ ఎల్లుల్లిపాయ పైన ఇలా గుచ్చేసుకొని మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ దోమలు కానీ ఇవేవి రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి పారిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అవి ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 14, సెజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. సెజర్కి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కటింగ్ అవ్వకుండా ఉంటుంది కదండి. ఇవి చక్కగా మనం షార్ప్నెస్ తెచ్చుకోవాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, సిల్వర్ ఫాయిల్ ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా ఇలాగ ట్యాబ్లెట్ సీట్ని ఒకటి తీసుకొని ఇలాగ 3-4 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. బెండకాయలను ఒక 3 తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఒకసారి బెండకాయలు లోపల ఒక్కొక్కసారి పురుగులు కానీ పుచ్చులు కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. అదే స్టీల్ గ్లాస్ అయినా లేదంటే గాజు గ్లాస్ అయినా తీసుకొని దాని నిండుగా అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఈ బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. ఉదయం మార్నింగు ఇలా ఈ బెండకాయ ముక్కలు అయితే వాటర్లో వేసుకున్నాం కదండి, ఆ బెండకాయ ముక్కలను తీసేసి ఆ వాటర్ని తీసుకుంటే షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది షుగర్ని బీపీని చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలాగా మనం చక్కగా మెడిసిన్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు షుగర్ కానీ బీపీ కానీ చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా అయితే గ్లాస్లో మనం ఇలాగ వాటర్ పోసుకొని బెండకాయ ముక్కలను అయితే ఇలాగ ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని ఉదయము ఇలా ఈ ముక్కల్ని అయితే తీసేసి ఈ వాటర్ని తీసుకుంటే బీపీ అలానే షుగర్ కూడా రెండు కంట్రోల్ అయిపోతాయండి. మెడిసిన్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్ వాడే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పొయ్యి అయితే వెలిగించుకొని ఎస్కర్లో ఇలాగ ఎల్లుల్లిపాయలని ఒలుచుకొని ఇందులో పెట్టేసుకొని కొంచెం అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఎల్లుల్లిపాయలని ఇలా ఎస్కర్లో ఉన్న ఎల్లుల్లిపాయలని ఇలా అనుకుంటే చక్కగా వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు పొట్టును తీయాలంటే చాలా ఈజీగా సింపుల్గా తీసేయచ్చండి. ఇలా మనం ఎల్లుల్లిపాయని పట్టుకొని ఇలా అనుకుంటే చాలండి. ఇలా ఫ్రెష్ చేస్తే చక్కగా పై ఉన్నటువంటి పొట్టు ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా పై ఉన్నటువంటి పొట్టును ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చండి. మనం ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్ ట్రిక్తో ఈ విధంగా అయితే తీసేయచ్చండి. మనం మామూలుగా ఎల్లుల్లిపాయను వలవాలంటే గోర్లు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఇసుక లేకుండా చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. దీంట్లో ఒక 4 కానీ 5 కానీ ఇలా లవంగాలు తీసుకొని ఎల్లుల్లిపాయలని అయితే ఇలాగా 2 ఎల్లుల్లిపాయల రెబ్బలను తీసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీనిలో వేసేసుకోవాలండి. ఇలాగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని పోసుకొని బాగా రఫ్ చేసి ఈ వాటర్ అంతా కూడా మొత్తం కలిసేలాగా మిక్సింగ్ చేసేలాగా డబ్బా ఇలా స్ప్రే బాటిల్ పట్టుకొని ఇలా ఊపితే మొత్తం కూడా ఈ వాటర్ అంతా కలిసిపోతాయి కాబట్టి మనకి చక్కగా ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతాయండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కల పైన పెస్ట్ కానీ మిల్లీ బగ్స్ కానీ పురుగు కానీ వస్తూ ఉంటాయి కదండి, వాటిపైన ఇలా స్ప్రే చేసినా మొత్తం కూడా పోతాయండి. అలానే ఇంట్లో మనకి బొద్దింకులు బల్లులతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఎక్కువగా ఏ ప్లేసుల్లో బల్లులు బొద్దింకులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకులు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ దరి చేరకుండా ఉంటాయండి. ఇలాగా పూల మొక్కల పైన కూడా కొంచెం స్ప్రే చేసామనుకోండి వీటిపై ఉన్నటువంటి పురుగు కానీ పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నచ్చితే మాత్రం చూస్తూ ఉండగానే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం రోజు కూడా మిక్సీని అయితే చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. దీనిపైన ఒక్కొక్కసారి మనం మసాలాలు పట్టినా కూడా అలానే చట్నీలు కానీ పిండిలు కానీ ఇలా పట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి దీనిపైన డస్ట్ పడుతూ ఉంటుంది, మరకలు పడుతూ ఉంటాయి కదండి. మనం ఒక్కొక్కసారి క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తూ ఉంటాము. మిక్సీపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే మన ఫేస్కి యూజ్ చేసుకునే పౌడర్ అయితే ఉంటుంది కదండి, అది ఏ పౌడర్ అయినా కొంచెం ఇలా మిక్సీ పైన
ఇలా వేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మిక్సీ కూడా చక్కగా మనకి మంచి షైనింగ్ ఉంటుంది. అలానే డస్ట్ కూడా మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.